హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ కూడా కాల్పుల విరమణనైతే ప్రకటించాయి. ఇది అధికారికంగా వెలువడిన వార్త. ఈ కాల్పుల విరమణని అటు అమెరికా, ఇటు ఇండియా, అటు పాకిస్తాన్ 3 కూడా స్పష్టంగా ప్రకటించాయి. వాటి ద్వారా ప్రకటనలొచ్చాయి. సో, ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచం అంతా కూడా కాల్పుల విరమణ అనే అంశం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అసలు ఈ సీజ్ ఫైర్ కాల్పుల విరమణ అంటే ఏమిటి? దీని అవసరం ఎప్పుడొస్తుంది? ఇది ఎవరు ప్రారంభిస్తారు? దీనికి ఉండేటువంటి ఆ ఫార్మాలిటీస్ అంటే ఏంటి? వెనకుండే ప్రొసీజర్ అంటే అంతా ఏంటి? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికున్నారు. భారత సైనికాధికారిగా 35 ఏళ్ల పాటు విశిష్ట సేవలందించి పదవీ విరమణ చేసి ప్రస్తుతం స్వచ్ఛంద సేవలకు తన జీవితాన్ని అంకితం చేస్తున్న మాజీ బ్రిగేడియర్ గణేశం గారు. గణేశం గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మీరు ఆల్రెడీ సైనిక సేవల్లో ఉండి రిటైర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు సీజ్ ఫైర్ అన్నది అందరికీ కూడా ఒక ఆసక్తికరమైన అంశంగా మారింది సార్. సో అసలు ఈ సీజ్ ఫైర్, ఈ కాల్పుల విరమణ అంటే ఏంటి? కాల్పుల విరమణ అంటే కాల్పులు విరమించడం. అంటే రెండు పార్టీలు యుద్ధం చేసే దేశాలు, రెండు ఆర్మీస్ కానీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కానీ, వాళ్ళు శత్రువుల మీద ఎలాంటి ప్రయోగాలు చేయకూడదు. ఇంకొకటి సార్, అసలు ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ కానీ ఏదైనా దేశం మనం తీసుకున్నప్పుడు ఇట్లా హోరాహోరీగా జరుగుతున్నప్పుడు ఇద్దరు కూడా ఫైట్ చేయాలన్న ఇదితోనే ఉంటారు, వెనక్కి తగ్గాలనుకోరు. అప్పుడు ఈ సీజ్ ఫైర్ అన్నది అసలు ఎట్లా వస్తుంది తెర మీదకి? సీజ్ ఫైర్ ఏమిటంటే, మనం చేస్తున్న యుద్ధం, రెండు దేశాలు చేస్తున్న యుద్ధం, 2-3 దేశాలు, వాళ్ళు ఆ యుద్ధాన్ని ఆపడం, ఒక టైం చెప్తారు. ఆ టైం అప్పుడు అందరూ అన్ని రకాల బల ప్రయోగాలు, ఆయుధ ప్రయోగాలు మానేయాలన్నమాట. అది సీజ్ ఫైర్ అంటే యు ఆర్ దేర్ వేర్ యు ఆర్, బట్ యు నాట్ యాక్టింగ్. మనం ఏమీ ఫైట్ చేయట్లేదు, ఎవరు నష్టం చేయట్లేదు. దానికి ఒక టైం చెప్తారు, 2 దేశాలు ఒప్పుకుంటాయి. ఇప్పుడు లైక్ మన దేశంలో 7వ తేదీ నాడు మొన్న ఒప్పుకున్నారు, 9 నాడు సాయంత్రం ఒప్పుకున్నారు. ఏంటంటే 5 o'clock సాయంత్రం నుంచి సీజ్ ఫైర్ కంప్లీట్గా ఎఫెక్ట్ కావాలి అని నిర్ణయించుకున్నారు 2 దేశాల సైన్యాధికారులు. అయితే ఎందుకు చేస్తారు ఇది? విరమించుకొని మళ్ళా దాన్ని ఎలా విరగొడతారు అంటే, ఎవరో ఒకరు వైలేట్ చేస్తారు. ఇద్దరిట్లో ఎవరో ఒకళ్ళు నచ్చకపోతే వాళ్ళు ఫైరింగ్ చేయడం మొదలు పెడతారు. ఆటోమేటిక్గా సీజ్ ఫైర్ అది విత్డ్రా అయిపోతుంది. అంటే అది ఎఫెక్ట్గా ఉండదు అనమాట. సీజ్ ఫైర్ విరగొట్టడం చాలా సులభం, పర్మిషన్ అవసరం లేదు, అనుకుంటే చేస్తారు. కానీ సీజ్ ఫైర్ కావడానికి ఇద్దరు ఒప్పందం కావాలి. సో దట్స్ ద డిఫరెన్స్. అయితే ఎందుకు చేస్తారు అంటే, ఇప్పుడు మన సిచ్యువేషన్ తీసుకోండి. ఇప్పుడు భారతదేశ సిచ్యువేషన్, మనం ఆపరేషన్ సింధూర్ అని ప్లాన్ చేసినప్పుడు కొన్ని ఆబ్జెక్టివ్స్ పెట్టుకుంది గవర్నమెంట్. ఈ ఆబ్జెక్టివ్స్ సాధిస్తే మన ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, మనం అంతా మనం అనుకున్నట్టుగా చేసినట్టుగా ఉంటాము, దేశం ఒక రకమైన తృప్తితో ఉంటుంది అనే ఉద్దేశంతో ఒక ప్లాన్ పెట్టుకున్నారు. ఆ విధంగానే మనం 3 సాయుధ బలాలకి టాస్క్ ఇచ్చారు, ఇచ్చేయండి ఇచ్చారు. మనకు తక్కువ నష్టంతో ఈ ఆబ్జెక్టివ్ సాధించాలి అని చెప్తారు. అండ్ అది కూడా మన జనరల్స్ కూడా అదే చేస్తారు. అది సాధించగానే దేశంలో రాజకీయ ఆధిపత్యం కూర్చొని వాళ్ళు దేశంలో గవర్నమెంట్ కూర్చొని ఏం చేద్దాం ఇప్పుడు అని నిర్ణయం చేస్తారు. ఓకే, మన ఆశయాలు అయిపోయిందంటే, మన ఆబ్జెక్టివ్ని అచీవ్ చేసాం మనం అని వాళ్ళకి అనిపిస్తే, దెన్ ఓకే, మనం వీ కెన్ ఆఫర్ సీజ్ ఫైర్. ఇంకా నష్టం ఎందుకు, ఇద్దరు నష్టం చేయాలి అని ఒక నిర్ణయం చేసుకుంటారు. ఇది ఒక స్టేట్స్మెన్షిప్ అన్నమాట. రాజకీయ పరిపక్వతలో ఒక నిర్ణయం చేసుకుంటారు. చంపడం సులభమే, కానీ ఆపడం చాలా కష్టం. కానీ ఆపగలిగితే మాత్రం రెండు తరఫుల నష్టాలు తగ్గిపోతాయి. సో ఆ నిర్ణయం చేసుకున్నప్పుడు వీళ్ళు ఎదుటి వాళ్ళు అడుగుతారు, మేము రెడీగా ఉన్నాం, మీరు రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎస్ అంటే సరే, కాదంటే కంటిన్యూ అవుతున్నారు. మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ అడుగుతుంటారు, అట్లా సీజ్ ఫైర్ అవుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ మధ్య సీజ్ ఫైర్ ఎన్నిసార్లు అవుతుంది, ఎన్నిసార్లు బ్రేక్ అవుతుంది మీరు చూస్తున్నారు కదా. సో అందుకని ఇట్ ఈస్ నాట్ ఎ బైండింగ్ ఆన్ ఎనీబడి, కానీ ఇట్స్ ఎ గుడ్ డెసిషన్ టు స్టాప్ డిస్ట్రక్షన్ ఫర్ షార్టర్ టైం, ఎట్లీస్ట్ షార్టర్ టైం. గణేశం గారు, ఇంకొక విషయము, ఇప్పుడు 2 దేశాల మధ్య జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ 2 దేశాల్లో ఒక దేశం ఇంటర్ఫియర్ అయ్యి సీజ్ ఫైర్ డెసిషన్ తీసుకోవాలి, లేకపోతే మధ్యలో ఏదైనా మధ్యవర్తిత్వం చేయొచ్చు ఏదైనా దేశం? అవసరం లేదు, మధ్యవర్తిత్వం అవసరం లేదు. మధ్యవర్తిత్వం ఇప్పుడు మనకేంటి, బేసికల్లీ బయలేటరల్ అగ్రిమెంట్. ఇది కాశ్మీర్ విషయం అనేది బయలేటరల్ అగ్రిమెంట్, యూనివర్సల్. ఇంకో థర్డ్ పార్టీ రావడానికి వీలు లేదు. ఆ బయలేటరల్ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేస్తే, షిమ్లా అకార్డ్ని క్యాన్సిల్ చేస్తే తప్ప అప్పటిదాకా నో బడీ కెన్ ఎంటర్ ఇట్. కానీ ప్రపంచంలో ఏమవుతుందంటే, ఇద్దరు కొట్లాడుకుంటే ఎవరో పెద్దవాళ్ళు వచ్చి వద్దురని చెప్తారు కదా. అలాగే మనం ఎవరి మాట విన్నా కానీ మాట విని సీజ్ ఫైర్ అయితే
ప్రపంచానికే మంచిది కదా. సో ఎవరో మెజారిటీలో వస్తారు, కానీ వాళ్ళు ఒప్పుకుంటామా లేదా అనేది ఆ దేశాల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు క్రెడిట్ ఇస్తామా లేదా అనేది కూడా దేశాల మీద ఆధారపడి ఉంటుంది. ఏ దేశాలు యుద్ధంలో ఉన్నాయో వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొకటి ఈ సీజ్ ఫైర్ ఏదో ఒక దేశం ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత, ఎందుకంటే అప్పటికి ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ తీసుకుంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి, ఈ కమ్యూనికేషన్ ఛానల్ ఎలా ఉంటుంది సార్? ఎలా ఇన్ఫార్మ్ చేస్తారు? అప్పటి వరకు జరుగుతూ ఉంటుంది కదా! ఆ ప్రోటోకాల్ ఎలా ఉంటుంది? బేసికలీ అంతా ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంటెలిజెన్స్ వస్తుంది, ఎవరు ఏం చేయబోతున్నారు, కొంత ఇంటెలిజెన్స్ మా రెండు దేశాల ఇంటెలిజెన్స్ అమెరికాకు వెళ్తుంది వాళ్ళ ఇంటెలిజెన్స్ ద్వారా. వాళ్ళకు ఇంకో థర్డ్ ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, మన వాళ్ళు కూడా చెప్తారు వాళ్ళకి అవసరం వస్తే. అలాగే ఇంటెలిజెన్స్ మీద ఏమి కాబోతుంది, ఈ దేశంలో ఎవరు ఎలా ఆలోచిస్తున్నారు, ఇంకో దేశంలో ఎలా ఆలోచిస్తున్నారు అనే థాట్ ప్రాసెస్లో వాళ్ళు తెలిసిపోతాయి. పెద్ద అమెరికా లాంటి వాళ్ళకి రష్యాలో తెలిసిపోతాయి. అప్పుడు వాళ్ళు ఇంటర్ఫియర్ కావాలా లేదా అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళు రాణిస్తారా లేదా వీళ్ళు నిర్ణయించుకుంటారు. యుద్ధం చేసే వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళు వస్తామన్నా మాకు అవసరం లేదంటారు వీళ్ళు. ఒకసారి అవసరం ఉంది, దానివల్ల మా నష్టం తగ్గుతుంది అనుకున్నప్పుడు రండి అయ్యా రండి, మాకు తోడు చేయండి, మాట్లాడండి, ఎదుటి వాళ్ళని ఆపండి అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తారు. ఈ కమ్యూనికేషన్లు అన్నీ హైయెస్ట్ లెవెల్లో అవుతాయి. అయితే ఇంటెలిజెన్స్ హెడ్తోనూ, ఫారిన్ అఫేర్స్ మినిస్టర్తోనూ, ప్రైమ్ మినిస్టర్ గారితో, ప్రెసిడెంట్ గారితో ఆ లెవెల్లో అవుతాయి. ఒప్పందాలు కూడా చేస్తారు అనేది కూడా ఆ లెవెల్లో అవుతాయి అన్నమాట. దాన్ని కింది ఆర్మీ, నేవీ చీఫ్ వీళ్ళకి చెప్పి మీరు మీ వాళ్ళతో మాట్లాడుకుని గ్రౌండ్లో ఆపేయండి అని చెప్పి ఒక నిర్దిష్టమైన ఐడియా ఆర్డర్స్ ఇస్తారు. దాని ప్రకారం వీళ్ళు అమలు చేస్తారు అన్నమాట. ఓకే, ఇవన్నిటికీ లైన్లు ఉంటాయి. కొందరు ముఖ్యంగా హాట్ లైన్లు ఉంటాయి. మన ఇక్కడ డీజీఎం, అక్కడ డీజీఎం హాట్ లైన్స్ ఉంటాయి. ప్రైమ్ మినిస్టర్కి హాట్ లైన్స్ ఉంటాయి. మన ప్రెసిడెంట్ అమెరికాకి, మన ప్రైమ్ మినిస్టర్కి, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ హాట్ లైన్స్ ఉంటాయి. సో దిస్ ఆల్ సెట్. మనం ఎన్నెన్నో యుద్ధాలు చేస్తున్నాం కదా, అన్ని తెలుసు మనకి ఎలా చేయాలి. ఓకే. అంటే ఓవరాల్‌గా చూసుకుంటే ఈ సీజ్ ఫైర్ అన్న అంశానికి ఒక ఎథికల్ గ్రౌండ్ లేకపోతే ఎథికల్ గ్రౌండ్, మోరల్ గ్రౌండ్ తప్ప ఒక లీగల్ గ్రౌండ్ లేదంటారా? ఎందుకు అది ఉల్లంఘిస్తే ఎటువంటి చట్టభద్రత అనేది లేదంటారా దానికి? యుద్ధానికే లీగల్ గ్రౌండ్ లేదమ్మా. ఓకే. There's no legal ground for war. Killing people is never legal. What is your war? All destruction and killing people. So వార్కి వెళ్ళినప్పుడు సీజ్ ఫైర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇదంతా ఒక ఈగో అనొచ్చు, ఒక మొండిపట్టు అనొచ్చు, లేకపోతే దేశంలో ఉన్న ఒక పట్టుదల మనం తీసుకోవాలని ఒక దిస్ ఆల్ టెంపరరీ, నోషనల్. దీనికి ఒక 1 year తర్వాత చూసుకుంటే విలువ కనిపించదు. Wars come because of when conversations fail, when dialogues fail, when sitting and talking fails, deliberations fail, then war comes. Statements ఫెయిల్ అయిపోతే war వస్తుంది. దానికి కారణాలు లేవు, లాజిక్ లేదు, ఇంటెన్సిటీ ఎంత ఉండాలి, ఎన్రోల్ చేయాలి, ఏది రూల్స్ లేవు. మన బార్గెనింగ్ పవర్ ఎంత కావాలి మనకి. బికాజ్ ఆఫ్టర్ ద వార్ ఇఫ్ యూ డోంట్ సిట్ అండ్ టాక్, కూర్చొని మాట్లాడకపోతే ఇష్యూస్ సార్ట్ కావు. అంటే యుద్ధం తర్వాత కూడా కూర్చొని మాట్లాడాల్సిందే కదా, అది ముందు చేయొచ్చు. యుద్ధం తర్వాత చేసేప్పుడు బార్గెనింగ్ పవర్ లేకపోతే మనం అక్కడ టేబుల్లో కూర్చొని ఇది మాకు ఇవ్వండి అనే ఆ బలం మనం తక్కువ ఉంటుంది అనమాట. అందుకే యుద్ధం జనరలీ గివ్స్ బార్గెనింగ్ పవర్ ఫర్ గెటింగ్ వాట్ యూ వాంట్ ఇన్ ద డైలాగ్ ఆఫ్టర్ ద వార్. అంటే ఓవరాల్ గా సీజ్ ఫైర్ అనేది ఒక టెంపరరీ కాల్ అనుకోవచ్చు, కానీ వార్ కి పర్మనెంట్ ఎండ్ అని అయితే మనం ఒక కన్క్లూజన్ కి అయితే రాలేము. అసలు కావద్దు, కన్ఫ్యూజనే కావద్దు. కానీ సీజ్ ఫైర్ ఇద్దరికి సమ్మతమై 7 రోజులు 10 రోజులు అలాగే ఉండి ఏమి గొడవ లేకపోతే ఇట్ టర్న్ ఇంటూ డిక్లరేషన్ ఆఫ్ వార్ ఇస్ ఓవర్ డిక్లేర్ చేస్తారు అనమాట. మన వార్ అయిపోయింది డిక్లేర్ చేస్తారు. అంటే మన యాక్షన్ పాకిస్తాన్ అయిపోయింది డిక్లేర్ చేస్తారు. లైక్ నిన్న డీజీఎంఓస్ ముగ్గురు డిక్లేర్ చేస్తారు క్లియర్గా, మేము అనుకున్న అంశాలు, అనుకున్న ఉద్దేశాలు మేము సాధించాం, మాకు ఇంకా సాధించేది ఏమీ లేదు. కానీ మమ్మల్ని ఎవరైనా మాకు ఎదురు తిరిగితే, మాకేమైనా గొడవ పెడితే మేము ఇంతకంటే ఘోరంగా మేము మీద మిమ్మల్ని కష్టపెడతామని చెప్పి మేము రెడీగా ఉన్నాం దానికి. అంటే ఏమిటి, మన దేశం డిసైడెడ్ టు స్టాప్ వాట్ యూ వాంట్ టు డూ ఇట్ ప్రొవైడెడ్ యూ అగ్రీ, ది అదర్ గై షుడ్ అగ్రీ. ఆ లెవెల్లో ఇప్పుడు ఉన్నట్టుగా వాళ్ళ స్టేట్మెంట్స్ అర్థమైంది. సో ఇప్పుడు దీనికి ఏమన్నా రాజ్యాంగంలో ఏమన్నా ఉందా సార్? లేకపోతే జస్ట్ ఇది వార్ బేస్ లో అప్పటికప్పుడు ఫ్రేమ్ చేసుకున్నటువంటి ఒక ప్రిన్సిపల్ గా తీసుకోవచ్చా, లేకపోతే ఇంకొక రాజ్యాంగంలో ఏమన్నా మనం ఉంటుంది కదా, ఆర్టికల్స్, షెడ్యూల్స్ అట్లా ఏమన్నా ఉన్నది ఈ సీజ్ ఫైర్ అనే అంశం? రాజ్యాంగంలో వార్ మీద ఆర్టికల్ లేదు.
ఓకే. వారి మీద దీనికి అసలు ఇంకేం లేదు. కానీ రాజ్యాంగం వారి గురించి మాట్లాడదు. కానీ ఒకవేళ వారు వస్తే ప్రజా ధర్మం ఏమిటి, ప్రభుత్వం ధర్మం ఏమిటి అవి రాస్తున్నాయి ఒకవేళ వారు వస్తే. కానీ వారు రావాలని లేదు. అందులో ప్రజల ధర్మాలు రాస్తాం, ఇతర దేశాలు ఎలా బిహేవ్ చేయాలి రాయం కదా. కానీ ఇంటర్నేషనల్లీ జెనీవా కన్వెన్షన్ ఒకటి ఉందమ్మా. జెనీవా కన్వెన్షన్ అది సెకండ్ వరల్డ్ వార్లో చేశారనమాట. అది అయితే ఈ మొత్తం యుద్ధాలు చేసేప్పుడు ఎలా చేస్తారో మీ ఇష్టం. కానీ అందులో మినిమం మానవ ధర్మాలు, హ్యుమానిటేరియన్ ఆస్పెక్ట్స్ని ఆ జెనీవా కన్వెన్షన్లో పెట్టారనమాట. బికాజ్ ఒక సోల్జర్ యుద్ధం చేస్తుంటే ఆయన తన కోసం చేయట్లేదు, దేశం కోసం చేస్తున్నాడు. అయితే ఆయన పట్టుబడ్డప్పుడు తన అవుతాడు, ఒక్కడవుతాడు, దేశం ఉండదు అక్కడ, సింగిల్ పర్సన్ అవుతాడు. అయితే ఆయన ఎలా ట్రీట్ చేయాలి? సోల్జర్గా ట్రీట్ చేయాలి. ఆయన ఇండియా వాడు కానీ రష్యా వాడు అమెరికా వాడిగా చూడొద్దు, సోల్జర్గా ట్రీట్ చేయాలి, మనిషిగా ట్రీట్ చేయాలి. ఎందుకంటే ఇది పట్టుబడ్డాడు, ఆయన ఉండెడ్ అయిపోయాడు, చనిపోయాడు. సో ట్రీట్మెంట్ ఆఫ్ దట్ పర్సన్ హెస్ టు బి ఇండివిజువల్లీ దేశం కోసం సేవ చేశాడని ఏ సైన్యం అయితే అలా చేయాలి, దాన్ని ఎలా మర్యాదలు చేయాలి, ఖైదీలను ఎలా చేయాలి, మానవ ధర్మాలను ఎలా పాటించాలని జెనీవా కన్వెన్షన్లో రాస్తుంది అనమాట. దట్ ఈస్ ద ఓన్లీ ఇంటర్నేషనల్ లీగల్ థింగ్స్ ఫర్ యుద్ధాల్లో పాల్చిపెట్టిన దేశాలకి బైండింగ్ అదొకటే. కానీ మిగతా వాటికి దేశ రాజకీయాలు, దేశ ప్రభుత్వం, వాళ్ళ స్టేట్స్మెన్షిప్, వాళ్ళ విజన్ అది డిక్టేట్ చేస్తాయి. ఇంకొకటి, ఈ సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత మీరు అన్నట్టు ఒక బైండింగ్ లేదు కాబట్టి, ఒక దేశం ఏమో యుద్ధానికి సిద్ధంగా ఉంది, ఇంకో దేశానికి యుద్ధం చేసే పరిస్థితి లేదనుకుందాం, ఫైనాన్షియల్ గా కానీ మిగిలిన ఆస్పెక్ట్ లో. అప్పుడు ఆ దేశం ఎట్లా, హౌ కెన్ ఇట్ రికవరేట్ ఆ సిచ్యువేషన్స్ లో? ఏదన్నా ఉంటుందా, ఇక తప్పకుండా యుద్ధం చేయాల్సిందేనా? అదేం లేదు. ఇప్పుడు యుద్ధం అనేది ఆప్షన్, ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ, నెవర్ అండ్ ఎవర్, ఎప్పుడు ఉండదు. ఇది క్లియర్గా పెట్టుకోండి, ఆప్షన్ అంతే. అయితే ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయాలి లేదా అనేది ప్రభుత్వ పాలసీ మీద, ప్రజల అభిప్రాయాలకు ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒక పరిస్థితి తీసుకుందాం, సిచ్యువేషన్ వేర్ ఒక దేశం ఎక్స్ వై రెండు కొట్లాడుకుంటున్నారు, కానీ వై చాలా నష్టపోయింది, ఇక ముందర యుద్ధం చేసే శక్తి లేదు. మరి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి రెండు ఆప్షన్ ఉన్నాయి. ఒకటేమో కొట్లాడుతూ ఉండాలి, ఇంకా నాశనం కావాలి, దట్ ఈస్ నోన్ టు దెమ్, ఎంతవరకు చేస్తారో వాళ్ళకి తెలియదు. రెండవది, ఈ లెవెల్లో ఏ లెవెల్లోనూ ఆ లెవెల్లోనే ఆగి సీజ్ ఫైర్ కోసం అడగాలి, ఎక్కడిదక్కడ ఆపేసి అడగాలి. అది వాళ్ళు ఒప్పుకుంటే బాగుంటుంది. కానీ అప్పుడు ఏమవుతుందంటే మనం వీక్గా ఉన్నాం కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఒక అవకాశం, ఒక సిచ్యువేషన్ వాళ్ళు ఏమంటారంటే ఓకే నువ్వు ఇది చెయ్యి, చేస్తాను అని బార్గెనింగ్ మొదలు పెడతారు. దేనే బెటర్ పొజిషన్, అందరూ దానికోసం యుద్ధాలు చేస్తారు కాబట్టి. మూడవది ఏంటంటే, మూడో పద్ధతి, దేశానికి మిత్ర దేశాల సహాయం అడిగి తనను తాను బలపరుచుకొని ఇంకా యుద్ధం చేసి గెలిచే అవకాశం పెంచుకోవాలన్నమాట. ఇది మూడో అవకాశం. బ్రాడ్గా ఇవే ఉంటాయి, చిన్న చిన్నగా ఉంటాయి, కానీ అవి ముఖ్యమైనవి కావు. ఈ మూడులో ఏ నిర్ణయం చేసుకోవాలనేది ప్రజల అభిప్రాయం, దేశంలో ఉన్న శక్తి ఎంత ఉంది, మిలిటరీ శక్తి ఎంత ఉంది, మిత్ర దేశాలు ఎంతవరకు ముందుకొచ్చి మనకి హెల్ప్ చేస్తున్నారు అన్న అవగాహన ఉండిపోతుంది వాళ్ళకి, అప్పుడు తెలిసిపోతుంది. అప్పుడు ఆ ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది, నిర్ణయం చేసి అలా ముందుకెళ్తారు. ఇప్పుడు 71 వార్లో చూడమ్మా, వాడు సరెండర్ చేశారు. సరెండర్ అంటే అంతకంటే అవమానం ఏ దేశానికి, ఆర్మీకి లేదు. సరెండర్ అనేది ఇట్స్ ఎనీ సోల్జర్కి అంతకంటే దురదృష్టమైన స్థితి రాకూడదు అనమాట, రాదు. కానీ వాళ్ళు చేశారు, ఎందుకంటే ఇంకేమీ లేదు అక్కడ, ఇంకా మనుషులు చంపుకుందానికి ఏం లాభం. మానేక్ష ఫోన్ చేశాడు, ఇంకా మనుషులు చంపుకుంటావా, ఒక 90,000 మందిని బతికించుకుంటావా అని అడిగాడు. ఉత్తరం రాశాడు, ఆల్రెడీ మెసేజ్ పంపించాడు మానేక్ష ఆయనకి డైరెక్ట్గా, ఫోన్లో చెప్పించాడు. అప్పుడు నియాజీ అన్నాడు, ఎస్ ఐ విల్ డూ ఇట్, బికాజ్ వాట్స్ ద పాయింట్ కిల్లింగ్, నాకు ఏ సపోర్ట్ రావట్లేదు, ఎక్కడ నుంచి, అమెరికా నుంచి రావట్లేదు, పాకిస్తాన్ నుంచి రావట్లేదు, నేను వై షుడ్ ఐ కిల్ దీస్ పీపుల్, బికాజ్ దేర్ ఇస్ నో అదర్ వే, సంపర్కంటే కిల్. అప్పుడు నిర్ణయం తీసుకొని, అంత మహా కష్టమైన నిర్ణయం యుద్ధంలో సరెండర్ కావడం తీసుకొని అంతమంది బతికించాడు కదా, 91,000 మందిని, వాళ్ళ కుటుంబాలని కొంచెం ఆనందంగా ఉండేట్టుగా చేశారు. సో ఇవన్నీ నిర్ణయాలు చాలా మహత్తరమైన నిర్ణయాలు ఉంటాయి. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. కానీ ఏ నిర్ణయమైనా మనుషులను బతికించేటైతే, నాశనాన్ని ఆపేటైతే అది మంచి నిర్ణయం అని నా ఉద్దేశం. ఇక్కడ సరెండర్ అంటే ఇక్కడ సీజ్ ఫైర్ అయినా సరే, అంటే వాళ్ళు మనం అడిగింది ఒప్పుకుని అట్లా చేసినట్టే కదా ఈ 1971 వార్లో. ఇప్పుడు సీజ్ ఫైర్ అంటే ఎక్కడ ఎవరున్నారో అలాగే ఆగిపోండి, మన మీద ఆయుధాలు ప్రయోగించవద్దు, అటాకులు చేయొద్దు, ఏమీ చేయొద్దు,
అది సీజ్ ఫైర్, ఫైర్ చేయడం ఆపండి, ఆగాలి అంటే ఫర్దర్ ఆర్డర్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చే వరకు దెన్ కూర్చొని మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఓకే నెక్స్ట్ ఇవాళ 12 మీటింగ్ ఉంది, ఇవాళ మీటింగ్ ఉంది, ఇందులో మాట్లాడుకుంటారు, నెక్స్ట్ ఏమిటి అని మాట్లాడుకుంటారు. ఓకే మీరు ఉల్లంఘించారు, ఎందుకు ఉల్లంఘించారు అడుగుతారు, అవన్నీ కనుక్కుంటారు, రీజన్స్ ఏమిటి, ముందర చేస్తారా లేకపోతే ఉల్లంఘిస్తారా, ఇవన్నీ కనుక్కొని నెక్స్ట్ ప్రకటిస్తారు అనమాట. సరెండర్ అంటే సార్ ఇంకా కంప్లీట్ గా ఓటమిని ఒప్పుకోవడమే, ఇంకా మాట్లాడుకోవడం ఉండదు, ఓటమిని ఒప్పుకోవడం, కంప్లీట్ గా ఓడిపోయామని సరెండర్. ఎవరో సీజ్ ఫైర్ అంటే ఓటమి కాదమ్మా, సరెండర్ అంటే సార్ ఇందాక మీరు చెప్పిన 1970 సరెండర్ అంటే అయిపోయింది, ఓడిపోయాము ఇంకా వేర్ అనేబుల్ టు కంటిన్యూ అన్నట్టు చెప్పడమే కదా. they have accepted that the war is over and we have lost. కరెక్ట్ గా చెప్పారు. ఓకే, సో మీరు ఈ 3.5 దశాబ్దాల్లో యుద్ధాలు చాలా చూశారు కాబట్టి సైనికాధికారిగా మీరు ఎన్ని సీజ్ ఫైర్స్ ని చూశారు సార్? ఏవి ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ అయినాయి అనుకుంటున్నారు? వేటి వల్ల లాభం జరిగింది అనుకుంటున్నారు? మన దగ్గర సీజ్ ఫైర్ ఎక్కడ కాలేదు, కార్గిల్ కూడా కాలేదు. ఓకే, 71లో సీజ్ ఫైర్ ఇంకా సరెండర్ అయింది. 65లో ప్రపంచవ్యాప్తంగా కూడా చూసుకుంటే సార్ మిగిలిన యుద్ధాలు వ్యాప్తంగా సీజ్ ఫైర్ అన్ని వయలేషన్ అమ్మా. ఇప్పుడు లేటెస్ట్ ఇజ్రాయెల్ అండ్ హమాస్, వారం కోసం సీజ్ ఫైర్ అంటారు, నెక్స్ట్ డే దాన్ని ఫైర్ చేస్తుంటారు. అలా ఎక్కడ రష్యా అండ్ యుక్రెయిన్ సీజ్ ఫైర్ అంటాడు కానీ సీజ్ ఫైర్ కావట్లేదు, ఆన్ ద గ్రౌండ్ కావట్లేదు. సీజ్ ఫైర్ ఇస్ ఏ వెపన్ ఫర్ ద పీపుల్ ఆన్ ద టాప్ టు గెట్ సమ్ బ్రీతింగ్ టైం. ఓకే, అంటే ఒక సీజ్ ఫైర్ అని చెప్పి వారం రోజులు తీసుకొని ఫ్రెండ్స్ దగ్గర తెప్పించుకొని, ఇక్కడ డామేజ్ తెప్పించుకొని, ఫ్లైట్స్ తెప్పించుకొని మళ్ళీ తయారై బ్రేక్ చేస్తారు. ఇట్స్ ఎ టైమ్ టు రీగెయిన్ యువర్ రిసోర్సెస్, రియలైన్ యువర్ ఎంటైర్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్, అది కూడా వాడుకుంటారు మనకు. సో ఎవరైనా చేసి కానీ సీజ్ ఫైర్ ఈజ్ నాట్ ఎ ఫైనల్ డిక్లరేషన్ ఆఫ్ ఎండింగ్ ఆఫ్ ద వార్, అది కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గణేశం గారు. చాలా సీజ్ ఫైర్ గురించి ఉన్నటువంటి అపోహలన్నీ తొలగించారు. మాలో చాలా మందికి కూడా సీజ్ ఫైర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ వార్ ఒక ఎండ్కి వచ్చేసిందన్న ఒక ఇంప్రెషన్ తోనే ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. అది ఒక టెంపరీ కాల్, దాని గురించి ఎన్నో ఎడ్యుకేటివ్ గా ఇన్ఫర్మేటివ్ గా చెప్పినందుకు, ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గణేశం గారు. I'm happy that people are very keen to know about army and యుద్ధం గురించి. ఒక్క విషయం చెప్తారంటే, పౌరులు 2 రకాల పౌరులు ఉంటారు. ఒకటప్పుడు యుద్ధకాలంలో పౌరులు, శాంతి సమయంలో పౌరులు. యుద్ధకాలంలో పౌరులు ఎలా ఉండాలంటే, ఎవరు కానీ దేశానికి సాయుధ బలాలకి తోడుగా ఉండాలి, కానీ వాళ్లకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నష్టమై పనులు చేయకూడదు. ద రోల్ ఆఫ్ citizen in the war time is different, and we don't train them for it. We must train them for it. During the peace you do anything, doesn't matter. చాలా తేడా ఉంది మన మాటల్లో, మన చేతుల్లో, మన ఫోన్లలో, మన ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్ అవన్నీ చేస్తే దేశానికి నష్టం, సాయుధ బలాలకు నష్టం. సో మీరు మీ మీడియా తరఫున నా రిక్వెస్ట్ ఏంటంటే, పీస్ టైంలో కూడా మీరు వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ సిటిజన్ డ్యూరింగ్ ద వార్ అని అప్పుడప్పుడు చెప్తూ ఉంటే తరతరాలకు, అది విల్ బిహేవ్ వెరీ వెల్ డ్యూరింగ్ ద వార్, అండ్ ఈచ్ సపోర్ట్ ఆఫ్ ఎ సిటిజన్ హెల్ప్స్ ద వార్. మనం ఏం నష్టం ఇస్తామో మనకు తెలియదు, బట్ ఐ అండర్స్టాండ్ బీయింగ్ ఇన్ ఆర్మీ. సో అది కూడా మీరు పీస్లో కూడా చేయండి. వీఆర్ అవైలబుల్, బట్ అవైలబుల్, రైట్? బట్ వండర్ఫుల్ ఫర్ యువర్ ఈగర్నెస్ టు క్యూరియాసిటీ టు explain your viewers about ceasefire. Thanks, Amma. Nice meeting you. Thank you, Ganesh. Thank you so much.